హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ అనమాట. అండ్ ఇది బొటానికల్ గార్డెన్ ఏఎంబి మాల్ ఉంది కదా, శరత్ సిటీ మాల్ పక్కన బొటానికల్ గార్డెన్ పక్కన ఉందన్నమాట వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. అండ్ ఇక్కడికి సరే అని చెప్పేసి ఒక సండే వీకెండ్ ప్లాన్ చేసుకొని వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళు ఆల్రెడీ విజిట్ చేశారు, బట్ వాళ్ళు వెళ్ళినప్పుడు 9D మూవీ చూడ్డానికి చాలామంది క్యూ ఉండేనంట. సరే కుదరలేదని చెప్పేసి నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నారు. సో ఆ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నప్పుడు నేను కూడా ఫ్రీగా ఉన్నాను కాబట్టి వాళ్ళతో వెళ్ళిపోయాను. అందుకే వీడియో అనేది మంచిగా షూట్ చేశాను అనమాట. అండ్ మనకి ఎంట్రన్స్లో ఈ విధంగా ఒక కేవ్స్ లాగా ఉండి, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియలే, కేవ్స్ లాగా ఉండి, దాని తర్వాత జిరాఫీ, ఎలిఫెంట్ ఇవన్నీ కూడా మనకు వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటాయి. అండ్ ఈ విధంగా మనం అక్కడ ఒక కార్డ్ తీసుకోవాలి. కార్డ్లో 600 రూపీస్ బ్యాలెన్స్ అయితే రీఛార్జ్ చేశారు మా వారు. అండ్ అడల్ట్కి చిల్డ్రన్కి టికెట్ 40 రూపీస్ ఉంది. 2 వీలర్ అయితే 10 రూపీస్, 4 వీలర్ అయితే 30, అండ్ బస్ అయితే 200. అందులో మనకు బోటింగ్ ఉంది, విఆర్ వర్చువల్ సఫారీ ఉంది, అండ్ 9D మూవీ ఉందన్నమాట. సో మా ముగ్గురు టికెట్స్ స్కానింగ్ అక్కడ చూయిస్తేనే ఆ గేట్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ విధంగా మేము లోపలికైతే వెళ్ళిపోయాము. సింపుల్గా స్నాక్స్, ఒక వాటర్ బాటిల్ తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. లోపల ఇంత బాగుంటుందని నాకు తెలియదు. వెళ్తే చక్కగా లంచ్ క్యారీ చేసినట్టయితే అక్కడే చెట్ల నీడకు కూర్చొని మంచిగా తినొచ్చు. బట్ మేము లంచ్ ఏం తీసుకెళ్ళలేదు, నార్మల్గా స్నాక్స్ అయితే తీసుకెళ్ళాము. ఎంట్రన్స్లోనే మనకి ఈ విధంగా చిన్న పాండ్ లాగా అయితే ఉందన్నమాట. ఆ పాండ్లో లైక్ చిన్నగా స్వాన్స్ కానీ డక్స్ కానీ అట్లా ఏమైనా పెడితే బాగుండేది, బట్ ఏమీ లేవు అందులో. అండ్ అక్కడక్కడ కూర్చోవడానికి అయితే ఈ విధంగా సీటింగ్ అరేంజ్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ మేడ్ ఆఫ్ ఐరన్, బట్ వుడ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. లోపటైతే చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా మంచిగా అనిపించింది. మెయిన్గా ఫొటోస్ దిగడానికి, ఫ్యామిలీస్తో వచ్చినా కానీ చెట్ల నీడకి ఈ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి ట్రిప్ అట్లా వెళ్ళడానికి వెళ్తే కనుక ప్లాన్ చేసుకుంటే ప్రాపర్గా ఫ్లోర్ మ్యాట్, చాప అండ్ వాటర్, ఫుడ్, లంచ్, స్నాక్స్, డ్రింక్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అన్నీ తీసుకొని వెళ్తే మాత్రం మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్యామిలీస్తో వెళ్తే కనుక. సో ఈ విధంగా లోపల అన్ని వైపులా చక్కగా ఈ విధంగా బండలు పరిచి పెట్టారనమాట, నీట్గా నడుచుకుంటూ వెళ్ళడానికి. అండ్ ఫ్రంట్లో మనకు ఇది వెల్కమ్ చెప్తుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక ఏబీ కిడ్స్ ఏరియా అంట. అది ఏం లేదు, లైక్ స్క్రీన్ మీద వీడియో గేమ్స్ ఆడడానికి అనమాట. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు అట్లనే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇందులో కొంచెం నడిచేదైతే ఎక్కువనే ఉంటుంది. మా వారు మా బాబు ముందు నడుస్తున్నారు, నేను వెనకాల వీడియోస్ షూట్ చేస్తున్నాను. రియల్ యానిమల్స్ ఉండవా? ఓకే, విఆర్ అంటే ఒక స్పెట్స్ ఉంటాయి, అల్ల నుంచి యానిమల్స్ దగ్గర వచ్చినట్టు రియల్ కనబడతాయి. 3D స్పెట్స్ అవి. యాపిల్ 3D అంటారు నానా, అదే 3D స్పెట్స్ అవి. అలానే ముందుకు నడుచుకుంటూ రావాలన్నమాట. వే ఏదైతే ఉందో నడిచే పాత అంతా కూడా ఎక్కడ కూడా రాళ్ళు లేకుండా స్మూత్గా ఉంది. పిల్లలను ఎవరైనా స్టాలర్లో కానీ వీల్ చైర్లో పెద్దవాళ్ళని ఎవరైనా తెస్తే కూడా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. స్పీడ్ బ్రేకర్స్ కూడా ఏమీ లేవు. చాలా నీట్గా ఉందన్నమాట లోపల మెయింటెనెన్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి విఆర్ సఫారీ, జంగల్ సఫారీది వెహికల్, ఏసీ వెహికల్ అది. అండ్ ఆ వెహికల్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చిన్న పాండ్ లాగా పెట్టి ఇందులో కయాకింగ్ది బోట్ అయితే పెట్టారనమాట. జస్ట్ షోకేస్ లాగా పెట్టారు అంతే, దానివల్ల ఏం యూజ్ అయితే లేదు. నార్మల్గా ఎవరైనా ఫొటోస్ అట్లా దిగే వాళ్ళు ఉంటే దిగడానికి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఫస్ట్ మా వారు ఇక్కడికి వచ్చింది ఏంటి అంటే ఈ జంగల్ సఫారీ, వర్చువల్ జంగల్ సఫారీ ఒకటి, అండ్ 9D మూవీ చూడడానికి అయితే మెయిన్గా మేము ఇక్కడికి వచ్చాము. అండ్ 9D మూవీ మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ బిల్డింగ్లోనే ఫ్రంట్ సైడ్ అనమాట, వాళ్ళు ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రీ ఇస్తున్నారు. సో నేను ఇంకా అదంతా తిరగలేనని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ నుంచే మెట్లు ఎక్కేసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ కూడా మనం గడ్డి తొక్కకుండా నీట్గా టైల్స్ అయితే పేర్చి పెట్టారనమాట.
బాగా అనిపించింది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది రీసెంట్గా కూడా ఓపెన్ అయింది, హార్డ్లీ 1.5 month అవుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు February 25th రోజు నేను అట్లా పోస్ట్ చేస్తున్నాను. 1.5 month కింద తీసిన వీడియో ఇది. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్కి కూడా చక్కగా మెట్లు ఇచ్చారనమాట. వాళ్ళిద్దరు ఫ్రంట్ నుంచి ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఇక్కడ శాండ్ పిట్ కూడా ఉందన్నమాట ఒకటి ఆడుకోవడానికి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ట్రైబల్ లైఫ్ వైల్డ్, ట్రైబల్కి సంబంధించింది ఉందన్నమాట. అండ్ అక్కడ వచ్చేసి జంగల్ది 9D మూవీ ఉంది. అండ్ ఇక్కడ చిన్న వాటర్ది పాండ్ లాగా పెట్టేసి అందులో ఫిషెస్ అయితే రియల్ ఫిషెస్ ఉన్నాయి. ఒడిస్సీ జంగల్ 9D మూవీ చూడడానికైతే ఈ విధంగా లోపల 3 సోఫాస్ ఉన్నాయి. ఈచ్ సోఫాలో 5 మెంబర్సే అలౌడ్. ఈ మూవీ అయితే చాలా బాగుంది. వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూడండి. పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ మూవీ అంతా కూడా నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీకు కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది, బట్ చాలా ఇంట్రెస్టింగ్. రియల్గా మనము సీలోకి వెళ్ళిపోయామేమో. అన్ని పక్షులు, నాట్ పక్షులు, లైక్ యానిమల్స్ అన్నీ కూడా, వాటర్ యానిమల్స్ అన్నీ కూడా మన మీదకి వస్తున్నట్టు అట్లా కనిపిస్తుంది. కానీ చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఆ మూవీ. మా బాబు మా వారు కూడా మెయిన్గా అదొక్కటి చూడడానికి అండ్ జంగల్ సఫారీ చేయడానికి మాత్రమే ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. జంగల్ ఒడిస్సీ 9D మూవీ అనమాట. చాలా బాగుంది, తప్పకుండా చూడండి. అండ్ వీడియో వచ్చేసి ఆ మూవీ ఓన్లీ 6 minutes మాత్రమే ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది. ఇదిగోండి ఈ విధంగా ఆ గేట్స్ ఉన్నాయి కదా ఫ్రంట్, ఈ విధంగా మనం కూర్చున్న తర్వాత ఫ్రంట్ అవన్నీ ఓపెన్ అవుతాయి, అందులోకి వెళ్తుంది మనం మొత్తం. ఈ ట్రాక్ అంతా కూడా ఈ 15 మెంబర్స్ని సోఫాని అందులోకి లోపలికి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మూవీ స్టార్ట్ అవుతుంది. Welcome to the journey of the deep sea. Me and Pilot Archie will lead you to explore it. The countdown is all set. Please fasten your seatbelt. Let's go. Woohoo! Thank you, Archie. Don't worry. The guiding aircraft is out to make return voyage. We need to sort it by ourselves. How lately these fishes are. What's going on? Hey, school, look. We have just caught up with a great jellyfish migration. You know what, Archie? Jellyfish have come as before 650 million years.
Even though we are timid dinosaurs, we don't like berries, apples, and water. So elegant and dreamlike. అక్కడ చూడు. Let's pull out to see what surprise is waiting for us. Wow, it's a bone skeleton. There are so many sharks. Look out! They're burning us! It's scary. Don't worry. Follow me. You guys can just relax and enjoy the view. Look! The age of rocks on this side of the canyon are beyond 100 million years. And as we create this canyon, we are in the deep sea. Wow, it's like it's bent already. Oh, well. These relics is the Atlantis and the magic. Is this blue well trying to tell us something? Wow, the hugest thing, the hugest statue. Shadows right. Was the blue well coming here? It's it! Let's look forward. Where is this place? Is this the city of Morin Science Fiction? What? Why is there a Damn, the engine shut down. We need time to ignite. Speed it up. essence that I've never been here before? It seems like that happened. Look around to see if they were standing out the way out. The sharks are coming. Shh, what's that? It's a huge sea monster. Now, sail away. Oh no, it's trying to trap us. The transfer nebula is right behind us. Let's go. Ah, we're back. The blue whale is waiting for us. God, that was amazing. That's a fancy exploration. అయిపోయింది 20 సెకండ్స్ అయిపోయింది 20 సెకండ్స్ 6 మినిట్స్ అంతే. వెళ్ళిపోతున్నా, వెనక్కి వెళ్ళిపోతున్నా. మేము ముగ్గురము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ 90 మూవీ అయితే చాలా మంచిగా అనిపించింది. 200 రూపీస్ 6 మినిట్స్ అయినా కానీ వర్త్. అట్లాంటి మూవీ చూడాలి. అండ్ మా బాబు ఇందాక ఈ శాండ్ పిట్లో ఆడినప్పుడు అయితే ఎవరు లేరు. బట్ కాసేపట్లో మేము ఆ 15 మినిట్స్ కొంచెం ఆ లైన్లో వెయిట్ చేసి కార్డ్తో
స్వైప్ చేసి మూవీ చూసి వచ్చేలోపు ఇంతమంది గ్యాదర్ అయిపోయారు చూడండి. మేము ఫస్ట్ వెళ్ళి మంచి పని చేసాం. మా వారు అదే అన్నారు, పద తొందర పద, నిన్ననే చాలా పెద్ద క్యూ ఉండే, మనకు అసలు టైమే లేదు అని చెప్పేసి అన్నారు. అందుకే మేము కొంచెం ఎర్లీగా అయితే బయలుదేరామన్నమాట. అండ్ జంగల్ అంటే ఇంకా మెయిన్గా ఇది పిల్లలకి సంబంధించిందే, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఆ విధంగానే మా బాబుకు కూడా ఒక ఫ్రెండ్ అనేది పరిచయం అయ్యాడు అనమాట. అక్కడే ఆ ఆటలోనే ఆడుతూ వాళ్ళిద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ వీళ్ళంతా వెయిటింగ్ వచ్చేసి వీఆర్ వర్చువల్ వైల్డ్ లైఫ్ జంగల్ సఫారీ కోసం అనమాట. ఈ వ్యాన్ వచ్చేసి ఏసీ వ్యాను, 13 మెంబర్స్ ఏమో దాని కెపాసిటీ అంతే. ఈ విధంగా మనకు వీఆర్ది ఇచ్చారనమాట పెట్టుకోవడానికి హెడ్కి. నాకు ఎందుకో ఇది మాత్రం అస్సలు నచ్చలేదు. ఇది కూడా మేబీ 200 రూపీస్ అనుకుంటే టికెట్, నాకు అంతగా కరెక్ట్గా ఐడియా లేదు. ఆ కార్డ్తో స్వైప్ చేసాం కదా, మనకి అమౌంట్ అంత తెలీదు. ఇది ఒక్కటి ఇచ్చారు. అసలు నిజంగా ఇది అస్సలు వేస్ట్ అనిపించింది. అందరు ఆ విధంగా పెట్టుకున్నారు అంతే. ఈ వర్చువల్ది పెట్టుకున్నారు ఐస్కి. అండ్ వ్యాన్ ఏదైతే ఉందో కొంచెం ముందుకెళ్ళి ఆపుతుంది. ఆపగానే ఆ స్క్రీన్ అనేది లోపల మన కళ్ళకు కనబడుతుంది అంతే. జస్ట్ వ్యాన్ మాత్రమే అలానొక రౌండ్ వేసుకొని వచ్చాడు. అసలు వర్తే కాదు. మా బాబు అయితే పద్దాక ఓపెన్ చేసి ఇదంతా ఏం లేదు, అంత ఫేక్ అని చెప్పేసి అన్నాడు. పాపం వాళ్ళు కూడా అయ్యో పిల్లోడు ఇట్లా అంటున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యారు. నేనైతే అసలు దీనికైతే అసలు ఎంకరేజ్ చేయను. జంగల్ సఫారీ అయితే వేస్ట్ ఆఫ్ మనీ, అస్సలు చూడకండి. 90 మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటే బోటింగ్ కూడా చేయొచ్చు అందులో. మేమైతే బోటింగ్ చేయలేదు, మాకు టైం అయిపోతుందని. లంచ్ తీసుకెళ్ళలేదు కదా, అందుకే హెల్ప్ చేయలేదు. అండ్ ఈ ఎంట్రీ నేను ఇందాక బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చాను కదా, ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్గా చాలా బాగుంది, మొత్తానికైతే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్తే కనుక తప్పకుండా లంచ్ క్యారీ చేయండి. ఆఫ్టర్నూన్ వెళ్తే కనుక లంచ్ క్యారీ చేయండి. ఈవినింగ్ వెళ్తే కనుక ఆఫ్టర్నూన్ తర్వాత అరౌండ్ 4 o'clock ఆ తర్వాత వెళ్తే కనుక ప్రాపర్ స్నాక్స్ అయితే క్యారీ చేయండి. చాలా తిరగాల్సి ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బాల్, షటిల్ అండ్ త్రో బాల్ ఇట్లాంటివి తీసుకెళ్తే కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు అక్కడ అందరు కలిసి. అండ్ మేము ఎగ్జిట్ అయ్యే టైంలో ఇంకా చాలా మటుకు ఫ్లో వస్తూ ఉందన్నమాట. మేము ఎంట్రీ ఇచ్చినప్పుడు అయితే అంతమంది లేరు. బాగా అనిపించింది. ఒకసారి అయితే వెళ్ళొచ్చు, 40 రూపీసే కదా ఎంట్రీ టికెట్. అండ్ ఏదైనా చూడాలనుకుంటేనే ఎక్స్ట్రా మనీ అయితే పే చేసుకోవాలి. అండ్ పార్కింగ్ కూడా మేము పార్క్ చేసేటప్పుడు అయితే స్టార్టింగ్లోనే పెట్టాం మా కార్, అసలు ఎవ్వరు లేరు. పార్కింగ్ కూడా లోపల చాలా పెద్ద స్పేస్ ఉంది, పార్కింగ్కి కూడా ప్రాబ్లం ఏం లేదు. అండ్ వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి, బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తేనే మస్తు ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.